వెంటనే మేము అభివృద్ధి చేస్తూ ఉన్నాం, ఈ అభివృద్ధి వారు లేకుండా ఏదో ఒక విధమైన నిందలు మోపుతూ ఉన్నారు, నిత్యం రాజకీయాలు చేస్తూ ఉన్నారని ఒక అభాండాలు మాట్లాడుతున్నారు. అభివృద్ధి అంటే బాగుండే చెరువులు లోడేయడం, ఎక్కడ పడితే అక్కడ ఏది పడితే విధ్వంసం సృష్టించడం, తప్పుడు కేసులు పెట్టడం, ఇదేనా అభివృద్ధి అంటే? ఇంకొక మాట అన్నారు, నన్ను ఒక పక్కనే చూశారు, బొమ్మ ఉంది, బొరుసు ఉంది. ఈ బొమ్మ బొరుసు అందరూ డ్రాయర్లు వేసుకునేటప్పటి నుంచి బొమ్మ బొరుసులు అన్నీ చూసేశారు. బెంగళూరు సిటీయే చూసావేమో నువ్వు, ఈ దేశంలో ఉండే సిటీలన్నీ కూడా అందరూ చూసి వచ్చి అందరూ అక్కడి నుంచి వచ్చిన వాళ్ళే. ఎవరు భయపడే వ్యక్తులు ఎవరూ లేరు. కాకపోతే పాలకపక్షంలో నువ్వు ఉన్నావు కాబట్టి నువ్వు కేసులు పెట్టచ్చునేమో, నీ కేసులకు భయపడే తొత్తులీడు ఎవరూ లేదని కూడా ఎమ్మెల్యే గారికి హెచ్చరిస్తూ ఉన్నాను. నీకేమన్నా ఉంటుందేమో భయం అనేది మా ఒంట్లో లేదు, కేసులకు భయపడే ప్రసక్తే లేదని కూడా నేను పత్రికా ముఖంగా కూడా తెలియజేస్తూ ఉన్నాను. ఇటువంటి తప్పుడు మాటలు మానే, బొమ్మ బొరుసులు, అచ్చా బొమ్మలు, ఇవన్నీ చిన్నపిల్లలప్పుడే మేము కూడా చూసాం. ఈ మాటలకు ఎవరు దడిచేవాడు లేదు. నేను అభివృద్ధి చేస్తాను అంటే అభివృద్ధిని అడ్డుకునే వ్యక్తులు, సంస్కారం హీనులు ఎవరు కూడా ఇక్కడ లేరు. అభివృద్ధి ఏది చేస్తానన్నా రెడ్ కార్పొరేట్ వేసి ఇన్వైట్ చేస్తాం. ఇటువంటివి మహిళల మీద జరుగుతూ ఉన్న అత్యాచారాల మీద నిన్న జరిగితే ఈవేళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా ఆగమేఘాల మీద స్పందించి రాష్ట్ర స్థాయిలో దీన్ని తీసుకెళ్ళింది కాబట్టే ఈరోజు ప్రతిదీ కూడా వెలుగులోకి వచ్చింది. గతంలో లాస్ట్ వీక్ చూస్తే ఇదే విధంగా రాబని అక్కడెక్కడో ప్రేమ జంట ఉంటే వాళ్ళని కూడా కొట్టి అక్కడ నగలు తీసుకెళ్ళిపోయి ఇదే విధంగా చేశారు. వీళ్ళందరూ ఎవరండి? తెలుగుదేశం కార్యకర్తలు కాదని చెప్పనండి, గుండెల మీద చేసుకుని సాక్ష్యాధారాలతో కూడా చూపిస్తాం. మరి మున్సిపాలిటీలో ఏ విధంగా ఉద్యోగంలో ఉన్నాడు, వాళ్ళు ఎందుకు సస్పెండ్ చేశారు, రిమూవ్ చేశారు అతన్ని రిమూవ్ చేయమని దాని మీద కూడా పోరాడింది కూడా మేమే. అతని మీద కేసులు కట్టాలని దాని మీద కూడా మా సోషల్ మీడియా పోరాడింది. కాబట్టి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మా బాధ్యత ఏదైతే తప్పులు జరుగుతూ ఉందో తప్పులను ఎత్తి చూపడమే ప్రతిపక్షంలో మా బాధ్యత. కాబట్టి ప్రజల పక్షాన మేము నిత్యం పోరాడడానికే ఇక్కడ ఉన్నాం. కాబట్టి నువ్వు అభివృద్ధి చేస్తానంటే అభివృద్ధికి ఎవరు ఆటంకం లేదు, అభివృద్ధికి మేము ఎప్పుడు కూడా ఆహ్వానిస్తామని కూడా మరొకసారి గురజాల జగన్మోహన్ గారికి కూడా గుర్తు చేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ. తెలుగుదేశం కార్యకర్తల గ్యాంగ్ రేప్ అంటూ అనవసరమైన వాట్సాప్ల్లో ట్రోల్స్ చేసుకుంటూ ఈ వ్యక్తి తెలుగుదేశం పార్టీకి చెందినవాడు అని చెప్పి తెలుగుదేశం పార్టీలో ఉండే వ్యక్తి అని చూపించారు. మీరందరూ క్లియర్గా మీడియాలో చూపించి ఎందుకు చెప్తున్నాను అంటే, ఈ ప్రోగ్రాం అనేది మురకంబట్లో లేటెస్ట్గా చంద్రబాబు నాయుడు పైన అగైనెస్ట్గా మేనిఫెస్టో పైన వైఎస్ఆర్సీపీ ఎవరైతే ఇక్కడ ఇన్ఛార్జిగా ఉన్నారో వారితో పాటు పక్కలోనే నిలబడుకొని మీరు బాగా చూడండి. ఈ ప్రోగ్రాంలో క్లియర్గా కనిపిస్తుంది. రీకాలింగ్ బాబు గారు మేనిఫెస్టో అని పెట్టి ఎంత చక్కగా వెనకే నిలబడుకో ఉంటాడు. ఈ వ్యక్తి తెలుగుదేశం పార్టీకి సంబంధం అని చెప్పి ప్రజల్ని మిస్కమ్యూనికేట్ చేస్తూ వారి దగ్గర ఉన్న కొన్ని సోషల్ మీడియాలో కావచ్చు, లేదంటే వాట్సాప్ గ్రూపుల్లో కావచ్చు, అంటే వాళ్ళకి ఇష్టం పెట్టండి చూడంటే ఎంతలా కన్ఫ్యూజన్, ఎంతలా ప్రజల్ని కమ్యూనికేట్ చేస్తారనేది ఇది ఒక్కటే. అంటే ఈరోజు జరిగిన దీంట్లో నేను నా నోటీస్కి వచ్చిన తర్వాత నేను ఇమీడియట్గా డిఎస్పీ గారికి, ఎస్పీ గారికి, ఆ పరిధిలో వచ్చే స్టేషన్ సిఐ గారికి, ఎస్ఐలకి నేను ఎమ్మటే ఎవరైనా కావచ్చు ఇటువంటి తప్పు జరిగినప్పుడు ఇమ్మీడియట్గా ఏ పార్టీ అని కూడా చూడకుండా మీరు ఇది తీసుకోవాలి అని చెప్పి నేను చెప్పిన తక్షణం అది ఎక్కడ బయట వచ్చేస్తుందని ఇమ్మీడియట్గా ఇవాళ తెలుగుదేశం కార్యకర్తలు గ్యాంగ్ రేప్ అని ఒక టైటిల్ పెట్టి అనవసరంగా తెలుగుదేశం కార్యకర్తల పైన లేదా నాయకులు ఇట్లాంటి వాళ్ళు అట్లాంటి వాళ్ళు అనుకుంటూ లోకల్ అంటే ఎక్కడ కూడా ఏ మెయిన్ టీవీ ఛానల్స్లో రాదు. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ ఎట్లాంటి పార్టీ, ఎన్నేళ్లుగా ఉంది, ఈ పార్టీని నడిపిన నాయకత్వం అంతా ఎటువంటి వ్యక్తులు, ఆ వ్యక్తుల కింద పనిచేసే కార్యకర్తలుగా మేమంతా క్రమశిక్షణగా ఎలా ఉంటాము అనేది ప్రజలకు తెలుసు. కాబట్టే ప్రజలు మ్యాండేట్తో గెలిపించారు. ఈ రెండింటికి 20 ఫోటోలు ఉన్నాయి, ఎందుకు లేనేసి పెద్ద పెద్ద వాళ్ళతో కూడా తీసుకున్నాడు ఫోటోలు. పొద్దున లేచి తెలుగుదేశం కార్యకర్తలు, తెలుగుదేశం నాయకులు అన్నట్టుగా ఏది పడితే దాంట్లో చెప్పారు. ఇప్పుడు మేమేం చెప్పాలి? ఎలక్షన్ సమయం అఫిడవిట్లో నా అఫిడవిట్ కానీ ఈ ఫోటోలో కనిపించే వ్యక్తి పేరు చెప్పడం కూడా నాకు ఇష్టం లేదు. ఎందుకంటే పొద్దున లేచి అభివృద్ధిని ఓర్చలేని వ్యక్తులు, చిత్తూరు పట్ల చిత్తశుద్ధి లేని వ్యక్తులు, ఎందుకంటే వారు ఇక్కడ వారు కాదు,
వారు చిత్తూరులో జన్మించలేదు, చిత్తూరు పట్టణవాసి కాదు. వారు పక్క నియోజకవర్గంలో వారి ఊరు ఏమి అనేది అందరికీ తెలుసు. ఇక్కడ పార్టీలో వచ్చి ఎమ్మెల్యే అయిపోవాలి, అతనంతటా అతనే రాజమండ్రి జైల్లో ఉన్నానని చెప్పాడు. మరి జైల్లో ఎందుకున్నాడు అతనే ప్రజలకు చెప్పుకోవాలి.